హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుగులో షార్ట్ ఫిల్మ్స్ హల్చల్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ప్రతిరోజు కొన్ని వందల షార్ట్ ఫిల్మ్స్ పెడుతున్నారు. అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఇంకొందరు మంచిగా తీయాలంటే కొన్ని టెక్నిక్స్ అవలంబిస్తే చాలా బాగుంటుంది. సో షార్ట్ ఫిల్మ్ షూట్ చేసే వాళ్ళకి టెక్నిక్స్ ఏంటంటే, జనరల్గా ముందు మీరు స్క్రిప్ట్ బాగా ప్లాన్ చేసుకోవాలి. స్క్రిప్ట్ షార్ట్ ఫిల్మ్స్కి చాలా చిన్న నిడివితో ఉండాలి. చాలా మంది 40 మినిట్స్ 35 మినిట్స్ తీసుకుని షార్ట్ ఫిల్మ్ లిస్ట్లో వేస్తున్నారు. జనరల్గా ఒక 10 మినిట్స్ ఉంటే చాలు. ఓకే, 20 మినిట్స్ తీస్తే తప్పు కాదని, 15 మినిట్స్ తీస్తే తప్పు కాదని అనట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. కానీ 10 మినిట్స్ ఇస్ ద బెస్ట్. 5 మినిట్స్ తీసిన షార్ట్ ఫిల్మే, 3 మినిట్స్ తీసిన షార్ట్ ఫిల్మే, కానీ మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఆ ఫీల్ ఉండాలి. షార్ట్ ఫిల్మ్ అంటేనే ఫీల్ అండి. మీరు ఏదైనా కన్వే చేయండి, ఆ ఫీల్ చాలా బాగుంటే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో సక్సెస్ అవుతుంది. సో ముందుగా మీరు షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసుకోగానే ఆర్టిస్టులు ఎవరు, దానికి టెక్నీషియన్స్ ఎవరు పనిచేస్తే బాగుంటుంది, మీతో పనిచేసే స్టాఫ్ ఎవరు, ఈ 3 విభాగాలు ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆర్టిస్టులు ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, స్టాఫ్ ఎవరు, ఈ 3 విభాగాలు పనిచేసుకోవాలి. అలాగే మీరు అనుకున్న కథకి ఏదైతే స్టోరీ ఉంటుందో, ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో, ఏదైతే ఐడియా ఉంటుందో, దానికి బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఎంత బడ్జెట్లో లిమిటెడ్గా ఎలా తీయాలి. అలాగనే షార్ట్ ఫిల్మ్స్కి కానీ సినిమాకి కానీ బడ్జెట్ అడ్డు రాదు. దేనికి కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీల్, ఆ ఎమోషన్ క్యారీ చేయగలిగితే షార్ట్ ఫిల్మ్ చాలా సూపర్గా ఉంటుంది. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్.